శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 28వ సర్గము. శుకుడు రావణునితో హనుమంతుడు, రామలక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడు మున్నగు వారి బలపరాక్రమములను గూర్చి విపులముగా వివరించుట, సందర్భానుసారముగా భారతీయ సంఖ్యామానమును గూర్చి విపులీకరించుట. సారణుడు పలికిన విషయములను విన్న పిమ్మట శుకుడు ఆ వివరణ సమగ్రముగా లేదని తలంచెను. వెంటనే అతడు తన చేతివ్రేలితో నిర్దేశించి చూపుచూ శ్రీరాముని పక్షమునందలి వీరులను గూర్చి రావణునితో ఇట్లు చెప్పదొడంగెను. రాజా, శత్రుపక్షమునందలి మహావీరులను ఒక్కసారి పరికించి చూడుము. వారు మదపుటేనుగుల వలె దృఢకాయులు. వారి శరీరములు గంగాతీరమునందలి వటవృక్షముల వలె విశాలములైనవి. హిమవత్పర్వత ప్రాంతమునందలి మద్ది చెట్ల రీతిగా ఉన్నతములైనవి. వారు మిగుల పరాక్రమశాలురు, కామరూపులు, దైత్య దానవుల వలె మిక్కిలి బలవంతులు. యుద్ధమున దేవతల వలె పరాక్రమింపగలరు. కావున వారిని ఎదుర్కొనుట అసాధ్యము. ప్రభూ, ఇదిగో మనకు ఎదురుగా అసంఖ్యాకముగా గల వానరవీరులు సుగ్రీవుని సచివులు, కిష్కింధానగర వాసులు. ఈ కామరూపులు దేవతల, గంధర్వుల అంశలతో జన్మించిరి. అదిగో అచట కనబడుచున్న ఆ యువకులు ఇద్దరును మైందుడు, ద్వివిధుడు. వారి స్వరూపములు దివ్యములు. రణరంగమున వారు సాటిలేనివారు. బ్రహ్మ యొక్క అనుగ్రహమున వారు అమృతమును సేవించిరి. వారు లంకపై దెబ్బతీయుటకు ఉవ్విళ్ళూరుచున్నారు. ఇచట మదపుటేనుగువలే ఒప్పుచున్న ఈ మహావీరుడు హనుమంతుడు. ఈ కపివీరుడు కుపితుడైనచో తన ప్రభావముచే సముద్రమును సైతము అతలాకుతలము గావింపగలడు. ఇంతకు ముందు లంకకు వచ్చి సీతాదేవితో మాట్లాడినవాడు ఇతడే. అప్పుడు నీ సభకు రాగా ఇతనిని మనము చూచియుంటిమి. అతడే ఇప్పుడు మరల వచ్చినాడు. హనుమంతుడు అను పేరుతో వాసికెక్కిన ఈ వీరుడు కేసరి కుమారుడు. వాయుదేవుని వరము వలన పుట్టినందున ఇతనిని మారుతి అనియు అందురు. ఇదివరలో సముద్రమును లంఘించి వచ్చిన వాడితడే. కామరూపి అయిన ఈ వానరోత్తముని యొక్క ఆకృతి అద్భుతమైనది, బలమైనది. అన్ని దిశలకును సంచరింపగల వాయుదేవుని వలె ఈయన వేగగమనమును ఎవ్వరునూ నివారింపజాలరు. బాలుడుగా ఉన్నప్పుడే ఉదయించుచున్న సూర్యుని చూచి పండుగా భ్రమపడి ఈ సూర్యుని భక్షించిననే గాని నా ఆకలి తీరదు అని తన మనస్సున తలపోసెను. పిమ్మట బలదర్పితుడైన ఇతడు 3000 యోజనముల దూరము ఆకాశమునకు ఎగిరెను. దేవతలకును, మహర్షులకును, దానవులకును చేరుటకు శక్యముగాని ఆ సూర్యదేవుని సమీపింపకయే ఇతడు ఉదయగిరిపై పడిపోయెను. అప్పుడు ఒక రాతిని కొట్టుకొనుట వలన ఇతని ఒక హనువు అనగా దవడ దెబ్బతినెను. అంతటి దెబ్బకును తట్టుకొనిన హనువులు గలవాడగుట వలన ఈయనకు హనుమంతుడు అను పేరు ఏర్పడెను. ఆప్తుల సహచర్యము వలన ఈ వానరోత్తముని వృత్తాంతమును తెలుసుకొనగలిగితిని. ఇతని బలరూప ప్రభావములు వర్ణనాతీతములు. ఇతడు తన బలపరాక్రమములచే తానొక్కడుగానే ఈ లంకను నాశమునర్చుటకు కుతూహలపడుచున్నాడు. రాజా, ఆ సమీపముననే శ్యామవర్ణ శోభితుడయ్యున్న మహాసూరుడు శ్రీరాముడు. వికసించిన పద్మముల వంటి కన్నులు గలవాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. ఈయన పరాక్రమము అన్ని లోకములలోనూ ప్రసిద్ధికెక్కినది. ఈయన ధర్మమునకు కాణాచి. అధర్మము ఈయనను దరిచేరదు. ధర్మమును ఎన్నడునూ అతిక్రమింపడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటయందును ఉపసంహరించుటలోనూ సమర్థుడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడు. వేదస్వరూపుడు. ఇతడు తన బాణప్రయోగములతో ఊర్ధ్వలోకములను, అధోలోకములను చిన్న భిన్నమునర్పగలడు. పర్వతములను ముక్కలు ముక్కలుగా వింపగలడు. ఇతని కోపమునకు గురి అయిన వాడు మృత్యుముఖమున చేరినట్లే. ఇతడు దేవేంద్రుని వలె మిగుల పరాక్రమశాలి. నీవు దండకారణ్యము నుండి అపహరించుకొని వచ్చిన సీతాదేవి ఈ మహావీరుని భార్యయే. అట్టి శ్రీరామచంద్ర ప్రభువు యుద్ధమున నీ గర్వమణుచుటకు సిద్ధముగా ఉన్నాడు. శ్రీరాముని కుడి ప్రక్కన మేలిమి బంగారు కాంతులతో విలసిల్లుచున్నవాడు ఇతని తమ్ముడగు లక్ష్మణుడు. విశాలమైన వక్షస్థలము గలవాడు. నీమీది కోపముతో కన్నులెర్రజేసి ఉన్నాడు. నల్లని ఉంగరాల జుట్టు గలవాడు.
శ్రీరామునకు ఇతడు పంచప్రాణములు. ఈ సౌమిత్రి సర్వదా తన అన్న హితమునందే నిరతుడు. రాజనీతియందు కుశలుడు. యుద్ధములలో ఆరితేరినవాడు. సమస్త శాస్త్రములను పుక్కిటబట్టినవాడు. సహనశీలుడు. శత్రువులకు అజేయుడు. అపజయమును ఎరుగనివాడు. ఈ పరాక్రమశాలి మిగుల ప్రతిభావంతుడు. ఈ మహాబలశాలి ఎల్లప్పుడూ శ్రీరామునకు కుడిభుజముగా నిలబడుచుండును. అంతేకాదు ఆ ప్రభువునకు ఇతడు బహిప్రాణము. శ్రీరాముని కొరకు ఇతడు తన ప్రాణములను కూడా సరకుగొనడు. ఈ వీరుడు తానొక్కడే యుద్ధమున రాక్షసులను అందరినీ పరిమార్చుటకు ఉత్సాహపడుచున్నాడు. శ్రీరామచంద్ర ప్రభువును ఆశ్రయించుకొని ఆ స్వామికి ఎడమ పార్శ్వమున ఉన్నవాడు విభీషణుడు. 4 రాక్షసులు ఈ విభీషణుని చుట్టూను చేరియున్నారు. రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఇతనిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేసెను. ఇతడు నీపై గల కోపముతో యుద్ధము చేయుటకై సిద్ధముగా నిలిచియున్నాడు. శ్రీరామునకును విభీషణునకును మధ్య గిరివలే నిశ్చలుడై అనగా స్థిరముగా నిలచియున్నవాడు సుగ్రీవుడు. ఇతడు సమస్త వానరులకు ప్రభువు. అపజయము ఎరుగనివాడు. బలము, కీర్తి ప్రతిష్టలు, వివేకము, శాస్త్రజ్ఞానము, వంశోన్నతి మున్నగు విషయములలో వానరులందరిలోనూ పర్వతములలో హిమవంతుని వలె శ్రేష్ఠుడు. దట్టమైన వృక్షములతో శోభిల్లెడి కిష్కింధ అను గుహ ఈయనకు నివాస స్థానము. పర్వత ప్రాకారములను కలిగియుండుటచే ఈ కిష్కింధ శత్రువులకు చొరరానిది. ఇతర ముఖ్యులైన యోధపతులతో గూడి అచట నివసించుచుండును. సుగ్రీవుని మెడలో బంగారు హారము అనగా కాంచనమాల శోభిల్లుచుండును. ఆ హారమున 100 సువర్ణ కమలములు చెక్కబడి ఉన్నవి. అందు లక్ష్మీదేవి సర్వదా నివసించుచుండును. దాని కొరకై దేవతలు మనుష్యులు సైతము తహతహ పడుచుందురు. శ్రీరాముడు వాలిని చంపిన పిమ్మట ఆ స్వామి అనుగ్రహముతో సుగ్రీవునకు కాంచనమాల, తార, వానర రాజ్యము ప్రాప్తించెను. గణిత శాస్త్రజ్ఞులు సంఖ్యాప్రమాణములను ఇట్లు తెలిపిరి. 100 లక్షలు 1 కోటి, 1,00,000 కోట్లు 1 శంఖము, 1,00,000 శంఖములు 1 మహాశంఖము, 1,00,000 మహాశంఖములు 1 బృందము, 1,00,000 బృందములు 1 మహాబృందము, 1,00,000 మహాబృందములు 1 పద్మము, 1,00,000 పద్మములు 1 మహాపద్మము, 1,00,000 మహాపద్మములు 1 ఖర్వము, 1,00,000 ఖర్వములు 1 మహాఖర్వము, 1,00,000 మహాఖర్వములు 1 సముద్రము, 1,00,000 సముద్రములు 1 ఓఘము, 1,00,000 ఓఘములు 1 మహౌఘము. ఈ విధముగా 1,000 కోట్లు, 100 శంఖములు, 1,000 మహాశంఖములు, 100 బృందములు, 1,000 మహాబృందములు, 100 పద్మములు, 1,000 మహాపద్మములు, 100 ఖర్వములు, 100 సముద్రములు, 100 మహౌఘములు, 1,000 మహౌఘములు ఇట్లు 1 మహాసముద్రము వలె అసంఖ్యాకులైన వానర సైనికులతోనూ మహావీరుడైన విభీషణునితోనూ అట్లే తన మంత్రులతోనూ గూడిన వానరరాజైన సుగ్రీవుడు యుద్ధమున నిన్ను ఎదిరించుటకై ముందునకు వచ్చుచున్నాడు. మహాబలపరాక్రమశాలి అయిన ఇతని వెంట నిరంతరము మహాసైన్యములు తోడుగా ఉండును. మహారాజా, క్రూరగ్రహము వలె ఇచ్చట చేరియున్న ఈ మహాసైన్యమును నిశితముగా పరిశీలించి చూడుము. పిమ్మట తగిన విధముగా ఆలోచించి శత్రువుల ముందు పరాభవము కలుగకుండా నీకు జయము ప్రాప్తించునట్లు సముచితములైన ఉపాయములను ఆలోచింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 28వ సర్గము.